రెండోది, ట్రేడ్ డీల్లో అమ్మేస్తున్నారా లేదా అని అనుకుంటే గనక అవిటిని పార్లమెంట్ లోనే మీరు ప్రస్తావించవచ్చు. అండ్ దాని గురించి పీయూష్ గోయల్ ఆల్రెడీ ప్రకటన చేస్తాను అని చెప్పారు. పీయూష్ గోయల్ ప్రకటనే రాకముందు అది కేవలం ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారే ఆయన ఆ ట్రేడ్ డీల్ గురించి నిజంగా ఏమైనా ప్రస్తావనలు ఉంటే చేయవచ్చు గాక, దాని మీద చర్చ తీసుకున్నప్పుడు పార్లమెంట్ లో మాట్లాడవచ్చు గాక. బట్ అమ్మేస్తున్నారు అనే మాట అంటే అదొక నేరేటివ్ బిల్డ్ చేయడానికి కోసమే చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఏదైనా సరే నేరేటివ్స్, అఫ్ కోర్స్ పొలిటికల్ పార్టీలు రాజకీయాలు చేస్తాయి, డెఫినెట్ గా రాజకీయ పార్టీలు నేరేటివ్స్ క్రియేట్ చేస్తాయి. ఆ నేరేటివ్ లో ఏంటంటే చౌకీదార్ చోర్ హే అన్నా, లేకపోతే ఓట్ చోరీ అని చెప్పినా, లేకపోతే రాఫెల్ యుద్ధ విమానాల్లో స్కామ్ జరిగిందని చెప్పిన, ఇప్పుడు ఈ అమెరికాకు అమ్మేస్తున్నారని చెప్పిన, ఇవి కొత్త ఏం కాదు. ఈ భారతదేశంలో అమెరికాకు అమ్మేస్తున్నారనే మాట కొత్తది కాదు, ఎందుకంటే చాలా సంవత్సరాలుగా జరిగిందే ఇది. మీరు కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తలు లేదా కమ్యూనిస్ట్కి సంబంధించిన ఉద్యమాలు అన్నీ చూస్తే కూడా అందులో చాలా వరకు వాళ్ళ పడిగట్టు పదాలు కొన్ని ఉంటాయి. పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా కానీ, బహుళ జాతి కంపెనీలకు వ్యతిరేకంగా కానీ, లేకపోతే అమెరికాకి ధారాదత్తం చేస్తున్నారు అని ఆర్థిక సంస్కరణల టైంలో కమ్యూనిస్టులు చాలా వరకు మాట్లాడారు. ఈవెన్ న్యూక్లియర్ డీల్ సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు యూపీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి వాళ్ళు ప్రభుత్వాన్ని కూలదోయడానికి అవిశ్వాస తీర్మానం పెట్టారు. బట్ ఆఫ్ కోర్స్ అందులో యూపీఏ ప్రభుత్వం సక్సెస్ అయింది. ఐ మీన్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది అనుకోండి. మన్మోహన్ సింగ్ గారు ఎంత కష్టమైనా సరే న్యూక్లియర్ డీల్ చేసుకోవాల్సిందే అనుకున్నారండి. అణు ఒప్పందం చేసుకున్నారు అమెరికా తోటి. సో అణు ఒప్పందం చేసుకోవడము ఇది దేశ ద్రోహము అని అప్పుడు కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు డిఫరెన్స్ ఏమొచ్చింది అని అంటే 20 ఏళ్లలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం